మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బందితోనే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మెగా డీఎస్సీ హామీకి వైసీపీ నీళ్లు వదిలేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. 65 లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా, మంచి జరిగేలా, సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కుటుంబాల్లోని 65 లక్షల మందికి సామాజిక భద్రతనిచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి, ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.